రేపు జరగబోయే మున్సిపల్ ఎన్నికలను పురస్కరించుకొని సమీకృత జిల్లా కార్యాలయంలో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మరియు పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య కలిసి పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా కలెక్టర్ మరియు కమిషనర్ మాట్లాడుతూ మనకి పోలింగ్లో డ్యూటీ పడిన సిబ్బందులు వాళ్ళు ఓటు వేయడం జరిగింది. వాటిని భద్రపరుస్తూ పోలీస్ శాఖ సహకారంతో ప్రతి ఒక్క మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో ఒక స్ట్రాంగ్ రూమ్లో అలాంగ్ విత్ సీసీటీవీ కెమెరా 24 hour పోలీస్ ప్రొటెక్షన్లో అక్కడ స్టోర్ చేయడం జరిగింది. మనకి టోటల్ నంబర్ ఆఫ్ ఆర్ఓస్ పోలింగ్ సిబ్బంది వివరాలు తెలియజేస్తున్నాను. మనకి టోటల్ నెంబర్ ఆఫ్ రిటర్నింగ్ ఆఫీసర్ 66 మంది ఉన్నారు. ఏఆర్ఓస్ అంటే ఏఆర్ఓస్ పాత్ర దీంట్లో చాలా కీలకమైన ఉంటుంది. ఎందుకంటే మన ఫస్ట్ ప్రిసైడింగ్ ఆఫీసర్గా వాళ్ళు ఫస్ట్ మార్క్ ఎలక్టోరల్ కాపీలో ఉన్న ఓటర్ ముఖం చూడాలి. తర్వాత ఆ ఓటర్ వాళ్ళతో పాటు తీసుకువచ్చిన ఓటర్ ఐడిలో ఉన్న బొమ్మ ఫోటో చూడాలి. తర్వాత యాక్చువల్గా ఓటర్ ఎవరు వచ్చారనేది చూసుకోవాలి. సో ఏఆర్ఓ సంఖ్య 66, పిఓస్ ప్రిసైడింగ్ ఆఫీసర్ సంఖ్య వచ్చేసి 875, ఏపీఓస్ 875, ఓపీఓస్ మేము ప్రతి ఒక్క కేంద్రాల్లో తప్పకుండా +1 సంఖ్యలో పెట్టాము. సో దట్ మనకి ఫాస్ట్గా పోలింగ్ జరిగే ఆస్కారం ఉంటుంది. ఓపీఓ సంఖ్య వచ్చేసి 2625. టోటల్ నంబర్ అంతా కలిపి పిఓ, ఏపీఓ, ఓపీఓ కలిపి మనకి టోటల్ 4375 మంది పోలింగ్ పర్సనల్స్ అందుబాటులో ఉండి రేపు పోలింగ్ నిర్వహిస్తారు. దీంతో పాటు మన అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఏదైతే మనం 729 పోలింగ్ స్టేషన్స్ మనం నమోదు గుర్తించాము. ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్స్లో మేము వెబ్కాస్టింగ్ కూడా 100% అన్ని కార్పొరేషన్ కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు అక్కడ ఏర్పాటు చేశాము. దీంతో పాటు ఇంకా మన 73 మంది మైక్రో అబ్జర్వర్స్ని కూడా దీంట్లో నియమించడం జరిగింది. మనకి పోలీస్తో పాటు మన మున్సిపల్ శాఖతో సమన్వయం చేసుకొని కొన్ని సంవేదనశీల్ హైపర్ సెన్సిటివ్గా కొన్ని పోలింగ్ స్టేషన్ని గుర్తించడం జరిగింది. పోస్టల్ బ్యాలెట్ విషయంలో మీ అందరికీ తెలిసినవే మనం 7-8 నాడు ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ 4 మున్సిపాలిటీ కార్పొరేషన్ సంబంధించిన ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో భాగంగా 2320 ఓట్స్ మనకి పడినాయి. ఈరోజు మన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. నిజామాబాద్ కార్పొరేషన్ పాలిటెక్నిక్ కాలేజ్లో, బోధలో విజయ మేరీ హై స్కూల్లో, ఆర్మూర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, భీమగల్లో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో ఈరోజు చేస్తూ ఉన్నాము. ఎలక్షన్ నేపథ్యంలో మన చాలామంది టీచర్లు, అదేవిధంగా సంబంధించిన ట్రాన్స్పోర్ట్ స్టాఫ్, మిగతా ఇద్దరు నాన్ టీచింగ్ స్టాఫ్కి డ్యూటీ పడడం వల్ల ఈరోజు రేపు 12-13 నాడు మున్సిపల్ పరిధిలో ఉన్న అన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్కి సెలవు ప్రకటించడం జరిగింది. మళ్ళీ చెప్తున్నాను, మున్సిపల్ పరిధిలో ఉన్న అన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ గవర్నమెంట్ కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, దానికి 10-11 సెలవు ప్రకటించడం జరిగింది. అదేవిధంగా 11 నాడు మనకి రూరల్ ఏరియాలో మున్సిపల్ ఓటర్స్కి కూడా స్పెషలీ టీచర్స్కి ఒక ప్రత్యేక సెలవు ప్రకటించడం జరిగింది. జస్ట్ ఫర్ 11th, ఎందుకంటే వాళ్ళకి డ్యూటీస్ లెక్కింపు కావచ్చు, పోలింగ్ కావచ్చు, బట్ వాళ్ళు తప్పకుండా వారి ఓటు హక్కుని వినియోగించాలి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని 11 వారికి ఒక ప్రత్యేక సెలవు ప్రకటించడం జరిగింది. ఓటర్ స్లిప్ కూడా 88% డిస్ట్రిబ్యూట్ అయింది. దయచేసి అందరు ఓటర్లు, పాత్రికేయులు కూడా ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్స్, ఓటర్ స్లిప్స్ విలువ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనం కొన్నిసారి పొలిటికల్ పార్టీస్ ఇచ్చిన ఓటర్ స్లిప్ లేదా
అన్అఫీషియల్ ఏదైతే మనకి అధికార రూపంలో మన స్టేట్ ఎలక్షన్ కమిషన్ నుంచి ఏదైతే ఫార్మాట్ ఉందో అదే వర్తిస్తుంది. ఓటర్ స్లిప్తో పాటు వాళ్ళు 13 రకాల ఫోటో ఐడి కార్డ్స్ ఉంటాయి. సో ఓటర్స్ ఏదైనా తీసుకురావచ్చు. ఉదాహరణగా మీ ఆధార్ కార్డు కావచ్చు, మీ పాస్పోర్ట్స్ కావచ్చు, ఈవెన్ పాన్ కార్డు కూడా వర్తిస్తుంది. మీ ఎంప్లాయీ ఐడి కార్డ్స్ అంటే మీ బొమ్మ, మీ ఫోటో ఉన్న 13 రకాలు ఉంటాయి. అవి అన్నీ వర్తిస్తుంది యాజ్ అ వ్యాలిడ్ ఐడి ప్రూఫ్. అదేవిధంగా ఇప్పుడు అందరూ ఓటర్స్కి మేము తెలియజేస్తున్నది ఏంటంటే పోలింగ్ కేంద్రాల లోపల, ఆ పోలింగ్ బూత్ లోపల ఎలాంటివి ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్స్, ఇట్ క్యాన్ బి అ కెమెరా, స్మార్ట్ ఫోన్, నార్మల్ ఫోన్, ఇలాంటివి అస్సలు లోపల తీసుకోపోవడానికి అనుమతి లేదు. తర్వాత వాటర్, ఇలాంటివి తరల్ పదార్థం మన లిక్విడ్ రూపంలో ఉన్న వాటర్ కావచ్చు, ఇంక్స్, రకరకాల ఇంక్స్ కావచ్చు, లేదా ఫౌంటైన్ పెన్, జెల్ బేస్డ్ పెన్స్, ఇలాంటివి అసలు లోపల మేము పోలింగ్ బూత్ లోపల మేము అసలు అనుమతి ఇవ్వము. దీంతో పాటు ఇలాంటివి అగ్నితో జరిగే ప్రమాదకారి పదార్థాలు, ఫర్ ఎగ్జాంపుల్ లైటర్లు కావచ్చు, మ్యాచ్ స్టిక్స్ కావచ్చు, వాటిని కూడా యాజ్ పర్ ఎలక్షన్ కమిషన్ నామ్స్ దీన్ని నిషేధ లిస్టులో పెట్టడం జరిగింది. సో ఓటర్లతో కూడా మేము మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే దయచేసి ఇలాంటివి అక్కడ మేము సెపరేట్గా దీన్ని మా బిఎల్ఓస్ ఉంటారు ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్ లొకేషన్స్లో. వాళ్ళు ఎట్లాగో మీరు వచ్చి అక్కడ మీ సామాన్ తప్పని పరిస్థితిలో మీ మొబైల్ ఫోన్స్ కావచ్చు, ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్స్ కావచ్చు, అక్కడ మీరు జమ చేసుకోవచ్చు. కానీ ఆ రిస్క్ ఏదైనా తప్పిపోయే రిస్క్ ఉంటుంది అక్కడ. సో ఇట్ ఈస్ బెటర్ దయచేసి ఇలాంటివి సామాన్ ఎవరు కూడా పోలింగ్కి వచ్చే క్రమంలో తీసుకురాకూడదు. దీని తర్వాత పోలింగ్ అయిన తర్వాత ప్రతి ఒక్క మున్సిపాలిటీకి, కార్పొరేషన్కి స్ట్రాంగ్ రూమ్ గుర్తించడం జరిగింది. ప్రతి ఒక్క స్ట్రాంగ్ రూమ్ అబ్జర్వర్ గారు, మేము సిపి సార్, మేమందరం ఒక చెక్ లిస్ట్ రూపంలో అక్కడ కావాల్సిన మౌలిక వెసులుబాటు అన్ని చెక్ చేయడం జరిగింది. మనకి 11 నాడు పోలింగ్ ముగిసిన తర్వాత మనకి ఉన్న ఎస్సీసీ గైడ్ లైన్స్ మేరకు బహుశా పరిస్థితి మన జిల్లాలో రాదు. అనివార్య పరిస్థితిలో 12వ తారీఖు కూడా పోలింగ్ జరుగుతుంది. 13 నాడు మార్నింగ్ 8 నుంచి లెక్కింపు ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. లెక్కింపు ప్రక్రియకి ఉన్న స్థానాలు కూడా సేమ్ యాజ్ మన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు ఉన్నాయి. ఆ రోజే 13 నాడే గెలిచిన అభ్యర్థికి సర్టిఫికేట్స్, అంటే వార్డ్ డివిజన్ వారికి సర్టిఫికేట్స్ ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత 13 నాడు అయిన తర్వాత 14 రోజు మేము గెలిచిన వాళ్ళ మెంబర్స్కి నోటీస్ ఇస్తాము ఫర్ స్పెషల్ మీటింగ్. స్పెషల్ మీటింగ్ వచ్చేసి 16 నాడు 11 o'clock, 16th ఫిబ్రవరి 11 o'clock నుంచి మనకి నిజామాబాద్ కార్పొరేషన్లో ప్రిసైడింగ్ ఆఫీసర్గా ఆర్డీఓ నిజామాబాద్ గారు ఉంటారు. బోధన్ కార్పొరేషన్, బోధన్ మున్సిపాలిటీలో సబ్ కలెక్టర్ బోధన్ గారు ఉంటారు. ఆర్మూర్ మున్సిపాలిటీలో సబ్ కలెక్టర్ ఆర్మూర్ గారు ఉంటారు. భీమ్గల్లో సిఓ జిల్లా పరిషత్ గారిని నియమించడం జరిగింది. సో మొట్టమొదటిగా మేము మొత్తం ఆఫీషియల్స్ పరంగా, మొత్తం పరిపాలన పరంగా మేము ఈ పోలింగ్ని సాఫీగా, పకడ్బందీగా నిర్వహించడానికి రెడీ ఉన్నాము. దీంట్లో మీడియా తరఫున అండ్ స్పెషలీ ఓటర్స్ తరఫున అండ్ పొలిటికల్ పార్టీస్ కూడా మాకు అప్పుడు వాళ్ళకి కావాల్సిన సూచనలు, సమాచారాలు మేము ఒక వికేంద్రీకరణ మోడల్లో ప్రతి ఒక్క మున్సిపాలిటీలో ఒక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తూ వాళ్ళకి అప్పుడు కూడా సూచన ఇస్తూనే ఉన్నాము. ఇది సాలిసిట్ యువర్ సపోర్ట్. మీడియాతో కూడా మేము కోరేది ఏంటంటే దయచేసి ఎలాంటివి అపోహాలు కానీ అన్వెరిఫైడ్ న్యూస్ని దయచేసి మీరు కూడా దాన్ని ఇంకా ముందుకు పంపే ముందు దయచేసి దాన్ని ఒకసారి వెరిఫై చేయాలని మేము కోరుతున్నాము. థ్యాంక్ యూ. డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ అండ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి లోకల్ బాడీస్కి దాబాద్కి స్వాగతం. వాళ్ళందరికీ తెలుసు రేపటి నుంచి మనకి మున్సిపల్ కార్పొరేషన్, దాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అట్లాగే ఆర్మూర్, బోధన్ అండ్ భీమవరం మున్సిపాలిటీలో ఎలక్షన్ జరుగుతుంది.
టోటల్ వార్డులు డివిజన్లు కలిపి 146 డివిజన్స్లో వార్డ్ సర్టిఫికేట్స్లో అది 220 లొకేషన్. దాన్ని పోలీసులు ప్రీవియస్ పోలీసులు రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ బట్టి తర్వాత అక్కడ ఉన్న ఈ క్రైటీరియా కమ్యూనికేషన్ క్రైటీరియాని బట్టి హైపర్ సెన్సిటివ్ అండ్ నార్మల్ డివైడ్. హైపర్ సెన్సిటివ్ వచ్చేసి 59 లొకేషన్స్, సెన్సిటివ్ వచ్చేసి 72, అట్లానే నార్మల్ వచ్చి 89 లొకేషన్స్. పోలింగ్ వార్డ్స్ డిఫరెంట్ ఉంటాయి, ఒక్కొక్క వార్డ్ ఒక్కొక్కసారి 2 పోలింగ్ లొకేషన్స్ ఉంటాయి. అట్లానే 2-3 వార్డు కూడా ఒక పోలింగ్ లొకేషన్ ఉంటుంది, ఒక 6 ఉన్నాయి. అయితే వీటి అన్నిటికీ ఒక లొకేషన్ లో ఎన్ని పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయని దాని బేసిస్ మీద కొంతలో చేసుకోవడం జరిగింది. హైపర్ సెన్సిటివ్ ఒక స్కేల్, సెన్సిటివ్ ఒక స్కేల్, నార్మల్ ఒక స్కేల్ వేసుకోవడం. ఇట్లా టోటల్ మన ఈ 220 లొకేషన్స్ కి ప్రతి లొకేషన్ కి ఇక్కడ నుంచి డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ డిఆర్సీ 4 డిఆర్సీ సెంటర్స్ నుంచి వెళ్ళే వెహికల్స్ కి మనం రూట్ మొబైల్స్ తెచ్చుకోవాలి. అట్లాగా మొత్తం నిజామాబాద్లో 30 రూట్ మొబైల్స్ ఇవ్వడం జరిగింది. అట్లానే ఏరియాని బట్టి ఇక్కడ నిజామాబాద్లో అయితే ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ పరిధికి ఒక స్ట్రైకింగ్ ఫోర్స్ ఇవ్వడం జరిగింది. బోధనను ఆర్మూర్ రూరల్ ఒకే పోలీస్ స్టేషన్ ఉంటాయి కాబట్టి దాన్ని మళ్ళీ డివైడ్ చేసుకుని బోధనలో 3 స్ట్రైకింగ్ ఫోర్స్, ఆర్మూర్లో 2, భీమగల్లో 2 స్ట్రైకింగ్ ఫోర్స్ డివైడ్ చేసుకోవడం. తర్వాత స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ అని ఏసీపీల ఆధ్వర్యంలో పెట్టడం జరిగింది. స్ట్రైకింగ్ ఫోర్స్ అన్ని సిఏ ఆధ్వర్యంలో ఉంటాయి, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్లు వచ్చి ఏసీపీ ఆధ్వర్యంలో ఉంటాయి. ఈ స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్లతో పాటు ఎక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో, ఎక్కడైతే జనాలు ఎక్కువ గుమిగూడుతారో, ఎక్కడైతే ఎటువంటి ఇష్యూస్ ఉంటాయో అటువంటి 22 లా అండ్ ఆర్డర్ స్టేట్స్ ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది. అక్కడ దగ్గర బందోబస్తు చేసుకోవడం జరిగింది. అట్లానే అక్కడ అనౌన్స్మెంట్ సిస్టమ్, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ కూడా పెట్టుకోవడం జరిగింది. టోటల్ జనాలకి అందరికీ ఈ వాళ్ళ యొక్క ఉన్న రిస్ట్రిక్షన్స్ కానీ లేదంటే వాళ్ళు చేయాలి వాళ్ళు ఫాలో అవ్వాలి రూల్స్ కానీ వాటిలో అందరికి అనౌన్స్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మన ఎయిమ్ ఏంటి అంటే ఇవాళ నుంచి రొటీన్ అన్నట్టు ప్రచారాలు అయిపోయి ఇవాళ సైలెంట్ పీరియడ్ ఉంది. రేపు ఎలక్షన్ అవుతుంది, తర్వాత 13వ తారీఖు కౌంటింగ్ అవుతుంది. దెన్ నెక్స్ట్ ఈ ఎంటైర్ ప్రాసెస్ లో ఎంతమంది గురించి అంతమంది ఓటర్లు వాళ్ళ ఓటర్ గురించి సద్వినియోగం చేసుకోవాలని, ఎటువంటి ఇష్యూస్ లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళు ఓటర్లు సద్వినియోగం చేసుకోవడానికి, ఎటువంటి ప్రలోభాలకు పాల్గొకుండా వాళ్ళ ఓటర్లు సద్వినియోగం చేసుకోవాలి. వాళ్ళు ఇంటి నుంచి ఓటేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి తర్వాత ఎలక్షన్ ప్రక్రియలో భాగంగా కౌంటింగ్ కానివ్వండి, మిగతా అన్ని కూడా ప్రశాంతంగా జరిగేదాని విధంగా స్ట్రాంగ్ రూమ్స్ ని డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తో పాటు పోలీస్ వారు కూడా వెళ్ళి వెరిఫై చేయడం, వాటికి సపరేట్ బందోబస్తు వేసుకోవడం. ఎలక్షన్ బందోబస్తు వేసే వాళ్ళు మళ్ళీ స్ట్రాంగ్ రూమ్ బందోబస్తు వేసుకోకుండా సపరేట్ గా వాళ్ళకి కాంపొనెంట్ ఇవ్వడం జరిగింది. సో దట్ మన ఎంటైర్ బందోబస్తు అనేది వితౌట్ ఎనీ ఇష్యూ, అట్ ది సేమ్ టైం అందరికీ రెస్పాన్సిబుల్ వాళ్ళ వితౌట్ ఇది ఇన్కన్వీనియన్స్ అవ్వాలనే ఉద్దేశంతో అంత బందోబస్తుకి ప్రిపేర్ చేయడం జరిగింది. ఈ మన బందోబస్తుకి మనం సిఐలు మనకి ఏసీపీలు 7, సిఐలు సిఐలు 70 మంది, అట్లాగా ఇన్స్పెక్టర్ సిఐలు అంటే ఎస్ఐలు 70 మంది దాకా. అండ్ టోటల్ స్ట్రెంత్ 1376 మంది టోటల్ స్ట్రెంత్తో పాటు ప్లాట్ఫామ్ డిప్లాయ్ చేయడం చూద్దాం. వీళ్ళలో మనకి మన పోలీస్ డిపార్ట్మెంట్తో పాటు కొంతమంది ఎన్సీసీ క్యాడెట్స్ కూడా తీసుకోవడం జరిగింది. సో దట్ వాళ్ళని క్యూ కంట్రోల్ లో వాడడం, వాళ్ళని క్యూ కంట్రోల్ పోలింగ్ స్టేషన్ లో ఎక్కువ 4,000 వాడడం, క్యూ కంట్రోల్ చేయడానికి వాడడం. అట్లానే మనకి బయట నుంచి సిఐడి నుంచి, యాంటీ కరప్షన్ బ్యూరో నుంచి అండ్ హైదరాబాద్ సిటీ పోలీస్ నుంచి కూడా ఫోర్స్ రావడం జరిగింది. వాళ్ళందరికీ డిప్లాయ్మెంట్ చేసుకుంటూ, వాళ్ళందరికీ బ్రీఫింగ్ ఇచ్చుకుంటూ, ప్రతి ఒక్కరికి పాయింట్ బ్రీఫింగ్ చేసుకుంటూ ఎంటైర్ బందోబస్తు ప్లాన్ చేసుకుంటూ మీడియా మిత్రుల ద్వారా అందరికీ, ప్రజలందరికీ ఎవరైతే ఓటు వాళ్ళు ఉపయోగిస్తున్నారో వాళ్ళందరికీ ఒక విజ్ఞప్తి. రేపు మీ అమూల్యమైన ఓటు వినియోగించుకోవడానికి ఒక అవకాశం అందరూ వాడుకోండి. అయితే
100 మీటర్లు నుంచి 100 మీటర్ పోలింగ్ స్టేషన్ నుంచి 1 నుంచి 100 మీటర్ల దాకా 100 మీటర్ల దాకా ఎటువంటి వెహికల్స్ యొక్క అనుమతిస్తారు. తర్వాత పోలింగ్ బూత్ లోపలికి ఎటువంటి మొబైల్ ఫోన్స్ అలౌ చేయరు. మీకు ఇచ్చిన టైమింగ్ 7 నుంచి 5 దాకా ఏదైతే సమయం ఇచ్చారో ఆ సమయంలో మీరు ఓటు హక్కులు వినియోగించుకోవాలి. తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత మీరు అక్కడ అన్ని చోట్ల 163 అంటే పాత రోజుల్లో 144 సిఆర్పీ సెక్షన్ అమల్లో ఉంటుంది. అనవసరంగా అకారణంగా ఏరియాలో తిరగడం అటువంటి చేయకండి, అటువంటి చేయకండి. ఓటు వేసుకోండి, ఓటు వినియోగించేసి మళ్ళీ మీ దినచర్య ఉండాలని తెలుసుకోవాలి. అంతేగాని ఎలక్షన్ ఎవరైనా దానికి ఇష్యూస్ చేస్తే మాత్రం వాళ్ళని తప్పకుండా కఠినమైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అట్లానే ఈ ఆర్డర్ క్రికెట్స్ తో పాటు హోల్డింగ్ పాయింట్స్ డిసైడ్ చేసుకున్నాం. ఇన్ కేస్ కొన్ని అన్లోడ్ ఇన్సిడెంట్ అయినా కూడా హోల్డ్ ఆఫ్ చేయడానికి అంతా చేసుకోవడం జరిగింది. అట్లానే ఓటర్లందరికీ మా విజ్ఞప్తి, మొబైల్ ఫోన్లు ఇందాక డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు చెప్పినట్టు మొబైల్ ఫోన్లు కానివ్వండి, లేదు అంటే ఏదైనా ద్రవ పదార్థాలు తాగే నీళ్లు ఇప్పు అట్లాంటి ఏవి పోలింగ్ బూత్ లోపలికి పర్మిషన్ ఉండదు. ఇటువంటి వాళ్ళు ఎవరైనా తీసుకువెళ్ళినట్టు తెలిసిన ముందే మనం ఫిక్సింగ్ చేస్తాం. ఫిక్సింగ్ చేసి అక్కడ ఆపేస్తాం. దానికన్నా ఉత్తమం మీరు తీసుకురావడం జరుగుతుంది. మీకు కావాల్సిన వాటర్ అండ్ అదర్ ఫెసిలిటీస్ కూడా ప్రతి పోలింగ్ బూత్ లో కలెక్టర్ మేడం అన్ని అరేంజ్మెంట్స్ చేశారు. మన దగ్గర నుండి అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ ఇన్స్యూర్ చేసుకున్నారు. సో అటువంటి ఏ తీసుకురాకుండా అండ్ ముందే ఫోన్లు అన్ని బయట పెట్టించేస్తారు. ఎవరైనా ఫోన్ తీసినట్టు తెలిస్తే మాత్రం వాళ్ళ మీద కేసు పెట్టడం జరుగుతుంది. మనకి కేసు పెట్టి వాళ్ళు శిక్షణ వచ్చి కూడా వృత్తాంతాలు ఉన్నాయి. సో వాళ్ళందరికీ మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి. అట్లానే ఇప్పుడు ఇంపార్టెంట్ స్టెప్ ఎంత చెప్పినా ఎండ్ ఆఫ్ ది డే మేము ఎన్ని అరేంజ్మెంట్స్ చేసినా ఓటర్ల కోసం వాళ్ళు వచ్చి వాళ్ళు ఓటర్లు వినియోగం చేసుకోవాలి. సో అందరికీ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి తరఫున, నేను పోలీస్ కమిషనర్ నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ అమూల్యమైన ఓటర్లు వినియోగించుకోండి. థ్యాంక్ యూ. 3 వార్డ్స్ ఇచ్చాం. ఫర్ ఎగ్జాంపుల్ మన 60 వార్డ్స్ ఉన్నాయి నిజామాబాద్ లో, అక్కడ 26 వేసాము. ఆ రోజుకి మన పాలిటెక్నిక్ కాలేజ్ లో 2 పెద్ద కౌంటింగ్ రూమ్స్ ఏర్పాటు చేసాము. ఇన్ఫాక్ట్ ఎక్కడ లేని విధంగా మేము మన నిజామాబాద్ జిల్లాలో ఏం చేసామంటే అన్ని వార్డ్స్ కి సైమల్టేనియస్ గా జరిగే ఏర్పాటు చేసాము. ఫస్ట్ 15 చేస్తూ మిగతా 15 వార్డ్స్ ని వెయిటింగ్ లో పెడుతూ, ఎందుకంటే ఎంత ఓపిక ఏజెంట్స్ కి కూడా అప్పుడు కొంచెం ఉండదు. సో అన్ని మున్సిపాలిటీస్ లో 4 మున్సిపాలిటీ కావచ్చు, కార్పొరేషన్ కావచ్చు, అన్ని టేబుల్స్ సైమల్టేనియస్ గా పెట్టాము. మన విజయవేరిలో కూడా ఒక పెద్ద, మన విజయవేరి అంటే బోధనలో ఒక పెద్ద కౌంటింగ్ రూమ్, అక్కడ 38 వార్డ్స్ ఉన్నాయి. అక్కడ పెద్ద కౌంటింగ్ రూమ్ ఏర్పాటు చేస్తూ పక్కన స్ట్రాంగ్ రూమ్ పక్కన కొంచెం దూరం ఉంటుంది, బట్ సంబంధించిన కౌంటింగ్ ఏజెంట్స్ కి ముందే తెలియజేశాను. అన్ని వార్డ్స్ సంబంధించిన ఒక్కొక్క ఆరోపి 3 వార్డ్స్ కేటాయిస్తూ సైమల్టేనియస్ గా ఏర్పాటు చేశాము. కౌంటింగ్ ఏజెంట్స్ కి కూడా కిచెన్ హోల్స్ కావచ్చు, బ్యారికేడింగ్స్ కావచ్చు, అవి పెడతాము. డ్రింకింగ్ వాటర్, పేపర్స్ అన్ని మేమే ప్రొవైడ్ చేస్తాము. మళ్ళీ అక్కడ వాళ్ళు ఏదైనా కార్యక్రమం తీసుకునే ఆస్కారం.